నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశిత సమయంలోపు బ్రహ్మోత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా సెప్టెంబర్ 16న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా 24న ధ్వజారోహణం ఉంటుంది. అలాగే 28న గరువాడ వాహన సేవ, అక్టోబర్ 1న రథోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 2వ తేదీన చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు. రన్ చేయాలి, అడిషనల్గా మ్యాన్ పవర్ తీసుకోవాలి. ఎర్లీ రోల్ అవుట్ చేస్తే అట్లీస్ట్ మన హర్డల్స్ ఉంటే, హికప్స్ ఉంటే అవి సాల్వ్ చేయడానికి 20 days గ్యాప్ పెట్టుకోవాలి. అందుకని ఎర్లీ ప్లానింగ్ చేద్దాం అన్నట్టు మమ్మల్ని ఈరోజు మంచి టైమేగా మంచి టైం అని చెప్పి నేను కూడా కొత్త నేను జాయిన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 50 daysకి వచ్చింది, 45 to 50 daysకి. కొన్నిసార్లు కొత్తగా సమస్యలు ఎక్కువ తెలిస్తే ఎక్కువ ఊహించుకుంటారు, ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఇష్యూస్ కూడా చాలాసార్లు కాంప్లికేట్ అవుతాయి. నేను ఎక్కువ ఆలోచిస్తాను కాన్సిక్వెన్సెస్ గురించి, రిపర్కషన్స్ గురించి. బట్ అలా కాకుండా ఈసారి శశి కొత్త కొన్ని చెప్పాను, ఈసారి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసి రిలీజ్ చేయాలి, స్టాండర్డైజేషన్ చేసి వాళ్ళు ఏం చేయాలి అలా ఆటోమేటిక్గా మీటింగ్ ఉన్నా లేకపోతే ఆఫ్ పీపుల్ని హైర్ చేసుకోవాలి, ప్రొవిజన్స్ కొనుక్కోవాలి, ఇట్లా ఉంటాయి స్టెప్ బై స్టెప్ ఉంటాయి. రిజల్ట్స్ అన్నీ తెలిసిన కూర్చోబెట్టి అడిగితే అన్నీ చెప్పలేదు. We are all human beings, but when we start, గుర్తుకు వస్తూ ఉంటాయి, ఒకటి ఇంకో దానికి లీడ్ చేస్తుంది, స్ట్రైక్ చేస్తుంది. సో వారం రోజులు రోజు మాట్లాడా, అది వదిలేసి అయిపోయిందా. సో అలా ఉంటుంది సిస్టమ్. ఎప్పుడు ప్రాపర్గా దాన్ని మనం ఎంత ఎవ్రీబడి హ్యాస్ టు బి ఇన్వాల్వ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇంటర్నల్ కూడా మీటింగ్ పెట్టండి, ఎక్కువ పడుతుంది, అది కూడా చూసుకోవాలి. సెప్టెంబర్ వస్తుందా? ఇచ్చేసారు సార్, 1-2 ఇచ్చేసారు, 3-4 శనివారం అదే చెప్తారు అట్లా అట్లా వస్తారు. పెట్టేస్తుంటారు సార్, అయిపోయింది. ఇట్లాంటి మనం అప్పటికి నేను 2 సార్లు పంపించా ఫైల్ వస్తుందని తగ్గించమంటారు. మనం ఒక పక్క ఈ బిజీలో ఉంటాం, ఇంకొక పక్క సో వీ హావ్ టు మేనేజ్. ఇట్స్ లైక్ ఛాలెంజ్. మనం 2 వైపులు మేనేజ్ చేయాలి. ఫుడ్ కూడా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం. ఇటు పక్క డిస్టర్బ్ చేయకూడదు, రెగ్యులర్ సెటప్ని ఎడిషనల్ సెటప్ని పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ హోల్డింగ్ పాయింట్స్ కూడా పెట్టాం. ఆ లోపల ఈ శాటిలైట్ కిచెన్ పెట్టగలరా శాస్త్రి గారు? లేదు, ఆ సెటప్ ఈజ్ నౌ స్టెబిలైజ్డ్, బాగుంది, రీచ్ అవుతుంది, కరెక్ట్ టైంకి రీచ్ అవుతుంది. కొత్తగా మనము హోల్డింగ్ పాయింట్స్ పెట్టాం, అవును, టీవీలు పెట్టాం కదా, అక్కడ కూడా ఫుడ్ సప్లై చేసాం. లాస్ట్ టైం 12 ఒక్క గరుడోత్సవం రోజు మాత్రమే జనాలు మరీ ఎక్కువ వస్తారు. మిగతా టైంలో మన సేమ్. సార్ సండే వచ్చింది, సండే వచ్చింది సార్, సెకండ్ సాటర్డే సండే. అంటే 2 రోజులు ఇంపాక్ట్ ఉంటుంది, శనివారం ఉంటుంది, ఆదివారం ఇంపాక్ట్ ఉంటుంది. సో దానికి సపరేట్ ఎగ్జాక్ట్గా నంబర్ మనం చెప్పలేకపోతుంది. 10 సార్లు మనం హైప్ చేస్తాం. ఆనెస్ట్లీ ప్రాగ్మాటిక్ డైరెక్టర్ గారికి వచ్చినప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. వాళ్ళు ఎగ్జాక్ట్గా నంబర్ వస్తుంది, ఎగ్జాక్ట్ నంబర్ అంత వచ్చి తీసుకున్నారు. ఎంతమంది ఉన్నారు ఆ పర్టికులర్ టైంలో, బయట ఎంతమంది ఉన్నారు, లోపల ఎంతమంది ఉన్నారు,
ఎగ్జాక్ట్ నంబర్ తెలిస్తే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ వస్తారు. వాట్ ఈస్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ అవసరం లేదు, చాలా అవసరం లేదు. ఎగ్జాక్ట్గా మన కెపాసిటీ 1.8 సౌత్, వెస్ట్, నార్త్, 4 కార్నర్స్లో ఎంతమంది చేస్తాం అంతే కదా. 40 మినిట్స్ ఉంటే 5,000 మంది అవకాశం. పర్టికులర్ దాన్ని బయట ఉండొచ్చు, కొంతమంది వస్తుంటారు పోతుంటారు. అందుకని ఈసారి ఇస్రో వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్ గా వాళ్ళ శాటిలైట్ పిక్చర్ మీటింగ్. సో మీకు ఒపీనియన్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్ కానీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్తేనే సో మనం మీకంటే సంతర్ణ డెలివరీ సిస్టమ్ని కొద్దిగా బెటర్గా చేయొచ్చు. సో దాన్ని స్టార్ట్ చేద్దామండి. చెప్పండి. 4వ తారీఖు ధ్వజారోహణం, 28 వచ్చి గరుడ సేవ, 29 వచ్చి రథోత్సవం, 1వ తారీఖు పెద్దరథం, 8కి ఈవినింగ్ వచ్చి 7. అది ఎవరు చూస్తారు? క్లిక్ అయింది. మనం కూడా లాస్ట్ టైం డిలే కాకుండా చేసాము. సో దీనికి సన్సెట్ తో లింక్ 6:30 పెట్టించారు. ఇన్వైట్ చేసేదానికి లెటర్ పెట్టాలి సార్. మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఓవరాల్ గా బ్రాడ్కాస్టింగ్ లో రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం. అవి జనరల్ గా ఓవరాల్ గా అందరు భక్తులు కన్సిడర్ చేసి చెప్తారు.